నిర్వహించాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో మనతో పాటు సప్తగిరి ప్రసాద్ కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా. సో అలానే ఇక అటు కేసరపల్లి వద్ద ప్రస్తుతం ఇంకొక వైపు పెద్ద సంఖ్యలో కూడా అభిమానులు, కార్యకర్తలు, విఐపీలు కూడా తరలి వస్తున్నారు. అక్కడ పరిస్థితులు కూడా మనం చూద్దాం. సో ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి కూటమి ప్రభుత్వం కొలువు తీరబోతున్నటువంటి క్షణాలు కూడా ఆసన్నమైనాయి. సో ప్రస్తుతం క్యాబినెట్ కూర్పు సంబంధించి ఎలాంటి కసరత్తు జరిగిందనుకోవచ్చు, క్యాబినెట్లో చోటు దక్కినటువంటి వారి నేపథ్యం కావచ్చు, అనేక అన్ని ప్రాంతాలు లేదా సామాజిక సమీకరణలు అన్నీ చూసుకున్నప్పుడు ఏ రకంగా కూర్పు చేశారని చెప్తారు? సార్, ముందుగా మీకు ప్రేక్షకులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు సార్. ఈ విజయం చారిత్రాత్మకమైన విజయం. ఇది నా విజయము, ఇంకొకరు విజయము కాకుండా 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం, 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విజయం, జన సైనికుల విజయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయం. నిజంగా కసితో పనిచేసి కసితో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2019లో ఓటమి పాలైన తర్వాత 23 సీట్లతో పరిమితమైన తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు కథ అయిపోయింది, ఇంక లేదు తెలుగుదేశం పార్టీ, జెండా పీకేయాల్సిందే అని విమర్శించినటువంటి నోళ్లకు సమాధానం చెప్పారు మా నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు ఈ పొలిటికల్ యూనివర్సిటీ, ఒక రాజకీయ విశ్వవిద్యాలయం, ఆయన ఒక కీర్తి ప్రతిష్టల హిమాలయం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని అవహేళనలు చేసినా ఒక శపథం చేశాడు శాసనసభలో, మళ్ళీ ఈ సభకు రావటం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తాను అని చెప్పి. 74 సంవత్సరాల వయసులో కూడా పడరాని కష్టాలు, పడరాని అవమానాలు, తిట్లు, ఆయన ముందర పుట్టినటువంటి వాళ్ళు కూడా ఆయన అవహేళన చేసి కేవలంగా మాట్లాడినటువంటి వాళ్ళకి ఆయన ఒక సమాధానం చెప్పాడు. నిన్న లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో మా నాయకుడు చేసిన ప్రసంగం ఒక అద్భుతం. ఏమన్నాడు తెలుసా ఆయన? పదవి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా వినయం రావాలి, మనకు అహంకారం గాని అరాచకం గాని మన దరిదాపుల్లో కూడా రాకూడదు, పదవి వచ్చిన వాడికి వినయం రావాలి అని చెప్పాడు. కొత్తగా రాజకీయాలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది నేర్చుకోవాలి. పదవి మనకు అలంకారం కాకూడదు, మనమే పదవికి అలంకారం కావాలి, మన వల్ల ట్రాఫిక్ కూడా కనీసం ఇబ్బంది కలగకూడదు అని చెప్పినటువంటి మాటలు ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ విశ్వవిద్యాలయం లాంటి నాయకుడు చేసినటువంటి ప్రసంగం. ఇంకా కేబినెట్ కూర్పు అంటారా? అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలకి అందరికి సమతుల్యంతో ప్రాధాన్యత ఇచ్చారు. మీరు గనక ఒకసారి రివ్యూ చేసుకుంటే గత కేబినెట్ లో కమ్మ సామాజిక వర్గం కానీ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గానికి అసలు చోటే లేదు. ఈ కేబినెట్ లో అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి, దాదాపు బీసీలకి 8 కానీ వీరి రీతిలో రేపు చూడండి పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా టాప్ ప్రియారిటీ ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఉంటుంది. ఇందాకే మా గుమ్మడి సంధ్యారాయణ అక్క చెప్పారు, మాకు గత ప్రభుత్వంలో పిడికి రాజన్న దొరకు కానీ, మా చిత్తూరు జిల్లాలో నారాయణ స్వామికి కానీ, ఇంకొకరు కానీ ఆ పదవులు అయితే ఇచ్చారు కానీ పవర్ ఇలేదు. పవర్ ఎంజాయ్ చేసిందంతా ఒక 4-5 ఎంజాయ్ చేశారు. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మా చిత్తూరు జిల్లాలో, అదే విధంగా విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అందరికన్నా ఎక్కువగా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎంజాయ్ చేశారు. మన ప్రభుత్వంలో, ఈ ప్రజా ప్రభుత్వంలో అటువంటి ఉండవు. ప్రతి ఒక్కరికి పదవి ఉంటుంది, పవర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర పని చేయించుకునే శక్తి కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికి తెలిసిన విషయమే. ఆయన నిద్రపోడు, ఆయనకి నిద్రపోనిడు, పని చేయించేస్తాడు. హిస్ వర్క్ ఓరియంటెడ్, వర్క్ కల్చర్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. నిన్న మాట్లాడినటువంటి ప్రసంగం ఒక అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఇన్ని రోజులు రాజారెడ్డి రాజ్యాంగంతో ఈ 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఈ రోజు 11:27 నుండి టెక్నికల్ గా అంబేద్కర్ రాజ్యాంగంతో పరిపాలన మొదలవబోతుంది. వేధింపులు ఉండవు, కక్ష సాధింపులు ఉండవు, అరాచకం ఉండదు, అకృత్యాలు ఉండదు, దాడులు ఉండవు, దౌర్జన్యాలు ఉండవు, దురాఘాతాలు ఉండవు. ప్రజలు స్వేచ్ఛగా బతికేటువంటి వాతావరణం మళ్ళీ పునరుద్ధరించమవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి డిస్ట్రక్షన్ తో, ప్రజావేదికను కూల్చడంతో పరిపాలన ప్రారంభించాడు. ఈ రోజు మళ్ళీ మేము ఒకటే చెప్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడంతో పరిపాలన ప్రారంభిస్తాము. మాట్లాడగలిగిన వాడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది, ప్రశ్నించగలిగిన వాడికి ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుంది, నిలదీయగలిగిన వాడికి నిలదీయ స్వేచ్ఛ ఉంటుంది.
ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజల నిలబడమంటే నిలబడి సమాధానం చెప్పే ప్రభుత్వంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కేబినెట్ కూర్పు అద్భుతం, అమోఘం, కనీ విని ఎరుగని రీతిలో ఈ రోజు భారతదేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఈ రోజు విజయవాడ గన్నవరం వైపు వస్తున్నారు. మొత్తం భారతదేశమే ఈ రోజు అమరావతి వైపు, గన్నవరం వైపు చూడబోతా ఉంది కనీ విని ఎరుగని రీతిలో. దానికి తాత్కారణమే ఈ రోజు విజయవాడ నగరాన్ని లక్షలాది మంది ప్రజలు కేవలం ఒక పిలుపిచ్చి ప్రమాణ స్వీకారం అనేటువంటి తేదీ తెలుసుకున్న తర్వాత ప్రజలే స్వచ్ఛందంగా వాహనాల్లో, ద్విచక్ర వాహనాల్లో, కార్లలో, బస్సులలో తరలి వస్తున్నారు ఈ యొక్క వేడుకని, ఈ పండుగ వాతావరణాన్ని చూడడానికి కోసం అని చెప్పి. మేము కూడా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్టేషన్, ఈ ప్రభుత్వంలో ప్రజలు చెప్పిందే వేదం, ప్రజలు మాట్లాడిందే చట్టం.